వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు అధికారమే ముఖ్యం. అందుకోసం ఆయన ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. ఏం చేసైనా సరే అధికారంలోకి రావాలనేది ఆయన లక్ష్యం. పొగిడిన వాళ్ళనే అవసరం కోసం తిడతాడు, కౌగులించుకున్న వాళ్ళపైనే విషం కక్కుతాడు. గతంలో ఏం చేశాం, ఏం మాట్లాడామన్నది కాదు, అధికారంలోకి రావడమే ముఖ్యమన్నట్లుగా ఎదుటివారిపై నిందలు వేస్తారు. 4 ఏళ్లు ఇంద్రుడు చంద్రుడు అన్న ప్రధాని మోదీని రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించి శిలా ఫలకంపై పేరు వేయించిన కేసీఆర్ను ఇప్పుడు టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఏ ఎండకా గొడుగు. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్టుగా ఉంది చంద్రబాబు తీరు. ఇన్నాళ్ళు అటు మోదీ ఇటు కేసీఆర్తో అంటగాగి ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అడుగడుగున రాజీపడి ఎన్నికల వేళ తప్పించుకునేందుకు సెంటిమెంట్ను రగిలిస్తున్నారు. పైగా ఇన్నాళ్ళు తాను దోస్తీ చేసిన మోదీ కేసీఆర్తోనే జగన్కు సంబంధాలు అంటగడుతుండడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల వేళ చంద్రబాబు జిత్తుల మారి ఎత్తులు. తెర వెనుక జనసేన కాంగ్రెస్తో పొత్తు. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పయనం. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్తో కలిసి పోటీ. సమయానుకూలంగా ఎవరితోనైనా స్నేహం, ఆ విషయాన్ని మర్చిపోయి ఇతరులపై నిందలు. జేబు మీడియాను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం. అవసరం కోసం ఎవరితోనైనా స్నేహం చేయడంలో చంద్రబాబును మించిన వారెవ్వరూ లేరు. అందులో ఆయనదే గిన్నిస్ రికార్డ్. ఎప్పటికయ్యేది అప్పటికన్నట్టు తన వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబు ఎవరితోనైనా జట్టు కడతారు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది మొదలు ఇప్పుడు జనసేన కాంగ్రెస్తో లోపాయికారి ఒప్పందం వరకు ఆయన లక్ష్యం ఒక్కటే, ఏం చేసైనా గెలవాలి, ఎలాగైనా అధికారంలోకి రావాలి. 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేశారు. కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో చిన్నాచితగా పార్టీల్ని చేరదీసి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి 1999లో బీజేపీతో జట్టుగట్టారు. కార్గిల్ యుద్ధంలో బీజేపీకి వచ్చిన చరిష్మాను క్యాష్ చేసుకుంటే అధికారంలోకి రావచ్చనే ఉద్దేశంతో ఆ పార్టీతో కలిసి పోటీ చేశారు. అలా రెండోసారి సీఎం అయ్యారు. కొన్నాళ్ల తర్వాత గోద్రా అల్లర్లు జరగడంతో మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ వస్తే ఆయన్ను అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అయినా అద్వానీ ససేమీరా అనడంతో వెనక్కి తగ్గారు. ఈలోపు 2004 ఎన్నికలు రావడంతో మళ్లీ బీజేపీతోనే కలిసి పోటీ చేశారు. 9 ఏళ్లు సీఎంగా ఉన్న రైతుల్ని పట్టించుకోకపోవడంతో ఘోర ఓటమిని చవిచూశారు. బీజేపీతో పొత్తు వల్లే ఓడిపోయామని, భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. రెండు 2004 నుంచి 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు 2009 ఎన్నికల సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేశారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తేనే పొత్తు పెట్టుకుంటామని కేసీఆర్ తెగేసి చెప్పడంతో ప్రణబ్ కమిటీకి లేఖ రాయడమే కాదు, టీడీపీ పొలిట్ బ్యూరోలో తీర్మానం చేశారు. అయినా మహాకూటమికి ఓటమి తప్పలేదు. వరుసగా రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత మరోసారి ప్లేట్ ఫిరాయించి 2014 నాటికి బీజేపీకి దగ్గరయ్యారు. గోద్రా అల్లర్ల సమయంలో మోదీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల్ని మర్చిపోయి ఆ పార్టీతో చేతులు కలిపారు. అప్పటికే 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు 2014లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఓవైపు మోదీ చరిష్మా, మరోవైపు పవన్ కళ్యాణ్ సహకారంతో స్వల్ప ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ చేరితే ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ చేరింది. 2 చోట్ల 2 పార్టీలు ఉమ్మడిగా అధికారాన్ని పంచుకున్నాయి. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా రావాలన్నా బాబు మోదీ జోడీని గెలిపించాలని
గత ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక హోదా సహా అన్ని హామీల్ని గాలికుదిలేశారు. లోటు బడ్జెట్తో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కోరితే అభివృద్ధిని అడ్డుకుంటారా అంటూ విమర్శలు గుప్పించారు. హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమంటూ వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తే చంద్రబాబు హేళన చేశారు. హోదాతో ఏం వస్తుందని ఒకసారి, హోదా ఉన్న రాష్ట్రాలకు ఏం ఒరిగిందని మరోసారి ప్రశ్నించారు. హోదా కంటే ప్యాకేజీనే బెటర్ అని వాదించారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పోరాటాలకు తలొగ్గి కేంద్రం ప్యాకేజీ అంశాన్ని తెరపైకి తేగానే అంగీకరించారు. జైట్లీ ప్రకటన చేసిన వెంటనే అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ స్వాగతించారు. కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ అసెంబ్లీలో ఏకపక్షంగా తీర్మానం కూడా చేశారు. అన్ని రాష్ట్రాల కంటే మనమే ఎక్కువ సాధించామంటూ జబ్బలు చర్చుకున్నారు. అంతటితో ఆగకుండా ఏ రాష్ట్రమైనా ఇంతకంటే ఎక్కువ సాధించిందో చెప్పాలంటూ ప్రతిపక్షాలకు సవాల్ చేశారు. పైగా మోదీని కీర్తిస్తూ ఆకాశానికి ఎత్తేశారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్న దిశ, స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రధానమంత్రులు వచ్చారు, కానీ భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారి దిశ. నాకు ఏమాత్రం అనుమానం లేదు దీంట్లో. ఈ దేశ ప్రయోజనాల కోసం నేను ఆలోచిస్తున్నా, అదే మాదిరిగా తెలుగువారి ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నా. అందుకే రికార్డులో చెప్పాను దిశ. కొంతమంది ఒకసారి ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 సార్లు అయినా ఉన్నారు, వేరే కథ. కానీ ఒక విజన్లో చూసినప్పుడు మాత్రం 26 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రికి ఒక స్పష్టమైన మెజారిటీ, అది కూడా కోయలేషన్ లేకుండా మెజారిటీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చారు. ఈలోపు ఓటుకు కోట్ల కేసు తెరపైకి రావడంతో దుమారం రేగింది. చంద్రబాబు సమకూర్చిన డబ్బుతో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను కొనేందుకు ప్రయత్నించి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వెలుగులోకి వచ్చిన చంద్రబాబు ఆడియో పెను సంచలనం రేపింది. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ చంద్రబాబు బుక్ అయిపోయారు. మొదట బుకాయించే ప్రయత్నం చేసిన చంద్రబాబు ఆ తర్వాత రాత్రికి రాత్రే విజయవాడకు మకాం మార్చారు. అప్పటి నుంచి విజయవాడకే పరిమితమయ్యారు. అనంతరం కేంద్రంలోని ఓ పెద్ద మనిషి ద్వారా కేసీఆర్తో చంద్రబాబు రాజీ కుదుర్చుకున్నారనే ప్రచారం జరిగింది. అలా మళ్ళీ ఇద్దరూ దగ్గరయ్యారు. అమరావతిలో రాజధాని శంకుస్థాపనకు రావాలని చంద్రబాబు కేసీఆర్ను ఆహ్వానిస్తే ఫామ్ హౌస్లో చేసిన యాగానికి చంద్రబాబును కేసీఆర్ ఆహ్వానించారు. ఆ సమయంలో నాటుకోడి, గోంగూర, ఉలవచారు, రొయ్యల ఇగురు సహా రకరకాల వంటకాలతో చంద్రబాబు విందు ఇచ్చారు. చంద్రబాబు ఇంటికి కేసీఆర్, కేసీఆర్ ఇంటికి చంద్రబాబు వెళ్లడంతో ఇద్దరి మధ్య సంబంధాలు పెరిగాయి. ఉద్యమ సమయంలో మొక్కుకున్న ప్రకారం బెజవాడ దుర్గమ్మకు ముక్కు పుడగ సమర్పించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ వెళ్తే ఏపీ మంత్రులు ఎయిర్పోర్ట్కు వెళ్లి మరీ స్వాగతించారు. ఇప్పుడు పొద్దస్తమానం కేసీఆర్ను విమర్శిస్తున్న మంత్రి దేవినేని ఉమానే అన్ని దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. తిరుమలలో శ్రీవారికి మొక్కులు సమర్పించేందుకు వెళ్ళినప్పుడు ఆ జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మర్యాదలు చేశారు. ఆ తర్వాత మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు కేసీఆర్ అనంతపురం జిల్లాకు వెళ్తే టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. రోడ్డు వెంబడి ఫ్లెక్సీలు పెట్టి మరీ తమ అనుబంధాన్ని చాటుకున్నారు. అధికారంలో ఉండి ప్రత్యేక హోదాను చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారు. హోదాపై నిలదీస్తే మోదీ ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో మిన్నకుండిపోయారు. కానీ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ తన పోరాటం కొనసాగించింది. అయినా చంద్రబాబు స్పందించకపోవడంతో చివరకు అవిశ్వాసం అస్త్రాన్ని ప్రయోగించింది. మోదీ ప్రభుత్వంపై స్పీకర్కు అవిశ్వాసం నోటీసు ఇవ్వగానే మద్దతిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన చంద్రబాబు రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించి తాము అవిశ్వాసం పెడతామంటూ మరో కొత్త డ్రామాకు తెరలేపారు. అనంతరం ఎన్డీఏ నుంచి వైదొలిగారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలంతా వైఎస్ఆర్సీపీకి బాసటగా నిలవడంతో తానెప్పుడూ ప్యాకేజీ కావాలని అనలేదంటూ మాట మార్చారు. కానీ వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ఒకే మాటపై నిలబడింది. ముందుగా చెప్పినట్లుగానే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 6 వరకు 13 సార్లు అవిశ్వాసం నోటీసులు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో ఎంపీలంతా రాజీనామా చేసి ఏపీ భవన్ వేదికగా ఆమరణ దీక్షకు దిగారు. కానీ తెలుగుదేశం ఎంపీలు చంద్రబాబు కలిసి రాలేదు. ఒకసారి హోదా కావాలని, మరోసారి వద్దని, మళ్ళీ కావాలని నిలకడలేని మాటలు మాట్లాడి ఏపీకి తీవ్ర అన్యాయం చేశారు. ఈలోపు తెలంగాణ ఎన్నికలు రావడంతో టీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలని చంద్రబాబు భావించారు. ఆ దిశగా అడుగులేశారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం సమయంలో పరామర్శించేందుకు వచ్చిన కేటీఆర్తో పొత్తు పెట్టుకుందామని చంద్రబాబు ప్రతిపాదించారు. కానీ అది సాధ్యం కాదని కేటీఆర్ తిరస్కరించడంతో విధిలేక కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా
చంద్రబాబే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో వందల సార్లు చెప్పారు. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, అతన్ని కలిశాను, నేనే తగ్గాను. నా దగ్గర పనిచేసిన వ్యక్తితో నేనే తగ్గానంటే తెలుగు జాతి కోసం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి ఎగో ప్రాబ్లం ఉంటుంది. ఇతనేంటి నా దగ్గర పనిచేశాడు, నేను తగ్గాలనుకుంటారు. నాది కాదు. నేను తగ్గేది ఒక మంచి కోసరం, సమాజం కోసరం. అందుకనే ఎప్పుడైనా అవసరమైతే నేనే తగ్గి 10 మందిని కలుపుకొని పోతాను తప్ప ఎప్పుడు కూడా నేను ఎగో ప్రాబ్లంతో ముందుకు పోలేదు. ఆ ఉద్దేశంతో నేను కలుస్తానంటే కలవకుండా కడాన మీరు చూస్తే కలవకుంటే పోయారు, పర్వాలేదు. మీరు కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకోకూడదని నాకు ఆదేశాలు ఇస్తాడు. తమ్ముళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కాల. ఓవైపు మోదీ, మరోవైపు కేసీఆర్తో అంటగాగిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల వేళ ప్లేట్ ఫిరాయించారు. 4 ఏళ్లు బీజేపీతో సంసారం చేసి టీఆర్ఎస్తో పొత్తు కోసం అరులు చాచిన విషయం మర్చిపోయి మోదీ, కేసీఆర్, జగన్ ఒక్కటే అని ప్రచారం చేస్తూ సెంటిమెంట్ను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు. తన పార్ట్నర్ పవన్ కళ్యాణ్తోనూ అవే ఆరోపణలు చేయిస్తున్నారు. కేసులకు భయపడి హోదాను మోదీకి, ఏపీ ప్రయోజనాలను కేసీఆర్కు తాకట్టు పెట్టిన విషయం మర్చిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తున్నారు. ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ కేసీఆర్కు, మోదీకి వ్యతిరేకంగా పోరాడిన వైఎస్ఆర్సీపీపైనే ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఈ విషయంలో జేబు మీడియా కూడా చంద్రబాబుకే వత్తాసు పలుకుతుండడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఐదేళ్లు మోదీ, కేసీఆర్కు వణికిపోయిన చంద్రబాబు. వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us. ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడదు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు. కానీ చంద్రబాబు అలా కాదు. కేసుల భయంతో మోదీ, కేసీఆర్కు జీ హుజూర్ అన్నారు. హోదా విషయంలో మోదీ, ఉమ్మడి సంస్థల విషయంలో కేసీఆర్ ఏపీకి అన్యాయం చేసినా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఎన్నికల వేళ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీపై నిందలేస్తున్నారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే హైదరాబాద్ పై 10 ఏళ్ల వరకు ఏపీ ప్రజలకు కూడా హక్కులుంటాయి. కానీ ఓటుకు కోట్లు కేసు తెరపైకి రాగానే చంద్రబాబు రాత్రికి రాత్రే తట్టాబుట్టా సర్దుకుని విజయవాడకు వెళ్లిపోయారు. ఇక్కడే ఉంటే కేసీఆర్ ఏం చేస్తాడోననే భయంతో మకాం మార్చేశారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల ఆస్తుల పంపిణీ విషయంలోనూ అంతే. గత 5 ఏళ్లలో ఏనాడు ఆ విషయాన్నే పట్టించుకోలేదు. కనీసం ఏపీకి రావలసిన విద్యుత్ బకాయిల గురించి కూడా మాట్లాడలేదు. ఏం మాట్లాడితే ఏమవుతుందోననే భయంతో మిన్నకుండిపోయారు. హోదా విషయంలోనూ కేంద్రాన్ని నిలదీయకుండా కాలం వెళ్లదీశారు. ఇప్పుడు ఎన్నికలొచ్చేసరికి కేసీఆర్, మోదీతో జగన్కు సంబంధాలు అంటగడుతూ సెంటిమెంట్ను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారికి 5 ఏళ్ల పాటు నువ్వు దాసోహం అన్నది నిజం కాదా? లేకపోతే ఏమవసరం అండి నీకు? 64 వంటకాలు, ఆంధ్ర వంటకాలు కొసరు తినిపించింది ఎందుకండి? అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతూ ఉంటే మా ఏపీ ప్రజలకు నీళ్ళు ఎలా వస్తాయి కేసీఆర్ గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, దీక్ష చేశారు కర్నూలులో. నువ్వెందుకు మాట్లాడలేదు ముఖ్యమంత్రిగా ఉండి? పిరికివాడివి నువ్వా? ధైర్యవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఏ రోజు నువ్వు కేసీఆర్ని అడిగావు? నీళ్ల విషయంలో అడగలేదు, ఉమ్మడి రాజధాని విషయంలో అడగలేదు, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల విషయంలో అడగలేదు, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఆంధ్రుల గురించి నువ్వు ఒక్క మాట కూడా ఏ రోజు మాట్లాడలేదు. ఇవాళ నీ స్వార్థ ప్రయోజనాల కోసం రెచ్చగొడతావా? ఏ రోజైనా సరే నువ్వు సెక్షన్ 8 నీకు ఎప్పుడు గుర్తొచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి నాకు ఏసీబీ ఉంది, నీకు ఏసీబీ ఉందని నేను రంకెలేసింది ఎప్పుడు? నీ మీద కేసు వచ్చినప్పుడు. మరి 5 ఏళ్లలో సెక్షన్ 8 నీకు ఎందుకు గుర్తు రాలేదు? నీ ఏసీబీ, నా ఏసీబీ అనేటటువంటిది ఎందుకు గుర్తు రాలేదు? ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల పరిస్థితి ఎట్లా ఉందనేటటువంటి ఏ రోజైనా నీకు ఎందుకు గుర్తు రాలేదు? ఇంతమందికి భయపడి, ఇంతమంది ముందు ఏపీని మోకాళ్ళు వంచి మోకరిల్లేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని తీసుకొచ్చి ఇవాళ రోషం వస్తోంది, రక్తం మరుగుతోంది. కేసీఆర్ గారిని అంటాను, లేకపోతే
ఇవంటాను అవంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారికి అణిగిపోయి రాజీ పడిపోయి రెడ్ కార్పెట్ పరిచి వంటలు వండి వార్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారి మీద రోషం వస్తోందంటే ఆంధ్ర ప్రజలు ఏమన్నా పిచ్చివాళ్ళు అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు? గత 5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం అనేక అక్రమ ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది. ఆ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే ఏపీకి నీళ్లు రావని తెలిసినా చంద్రబాబు నోరు మెదపలేదు. ఒకవేళ ప్రాజెక్టుల గురించి మాట్లాడితే ఓటుకు కోట్లు కేసు తెరపైకి తెస్తారేమోననే భయంతో వణికిపోయారు. అంతేకాని ఏపీ ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు అదే కేసీఆర్ బూచి చూపి ప్రజలను భయపెట్టేందుకు రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారు. కింద ఉన్నటువంటి రాష్ట్రం, దిగువన ఉన్నటువంటి రాష్ట్రం పైనుంచి నీళ్లు వస్తే తప్ప ఏపీకి నీళ్లు రావు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ పోలవరానికి దెబ్బ తగిలే విధంగా ఇక్కడ అనుమతులు లేని ప్రాజెక్టులు కడుతూ ఉంటే ఒక్కరోజైనా నువ్వు కోర్టులో కేసు వేసావా? కేసీఆర్ గారిని అడిగావా? ఎందుకు వెళ్ళలేదు కోర్టుకి నువ్వు ముఖ్యమంత్రి అయ్యుండి? అంటే నీకు పౌరుషము, రోషము, తగాదాలు అన్నీ కూడా నీ మీద ఏదైనా కేసు వస్తేనే వస్తాయి తప్ప ప్రజల కోసం కోపాలు రావా మీకు? ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం, ఆంధ్ర ప్రజల బాగోగుల కోసం మీరు ఇతర రాష్ట్రాలతో గొడవ పడరా? కనీసం వాళ్ళతోటి వాళ్ళకి సంబంధించి మా బాధ ఇది అని కూడా ఎప్పుడు చెప్పరా? మోడీకి ఒక రకంగా భయపడి, కేసీఆర్కి ఒక రకంగా భయపడి ఈ రోజున ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరితో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళందరూ కలిసి నా మీద కుట్ర పన్నడానికి వస్తున్నారు అని మాట్లాడుతున్నాం. ఎంత పిరికి పందవో నువ్వు ఈ రోజున రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది. ఇట్లాంటి పిరికి పందల వల్ల ఏపీకి ఎటువంటి ప్రయోజనం జరగదు. ఇప్పటికే చాలా నష్టపోయింది. అందుకే ఒక పిరికివాడు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే, మోడీని చూసి జడుచుకొని ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వల్లనే ఇవాళ ప్రత్యేక హోదా రాకుండా పోయింది. కేసీఆర్ను చూసి వణికిపోయి కేసుల్లో అడ్డంగా బుక్ అయిపోయి కేసీఆర్ కాళ్ళు పట్టుకొని నేను ఏమీ అడగను, హైదరాబాద్ గురించి అడగను, ఆస్తుల గురించి అడగను, నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కట్టుకొని నేను అడగను అని చెప్పి 5 ఏళ్ల పాటు నోరు మూసుకుని కూర్చున్న పిరికివాడు చంద్రబాబు నాయుడు కనుకనే ఇవాళ ఇక్కడ కేసీఆర్ గారి ఆటలు సాగుతున్నాయి. పార్టీ పెట్టిన నాటి నుంచి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేసిన చరిత్ర జగన్దైతే విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన ఘనత చంద్రబాబుది. ఏపీకి కేసీఆర్ అన్యాయం చేసినా, మోదీ హోదా ఇవ్వకపోయినా మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రయోజనాలే ముఖ్యం. మోడీతో తగాదా పడ్డా, మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టినా, ఇక్కడ కేసీఆర్ గారిని ప్రశ్నించిన చంద్రబాబు గారిని ఇవాళ మేము తూర్పారపడుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగడుగునా నిలదీస్తున్నా, నిన్ను నమ్మం చంద్రబాబు అని చెప్పి ప్రజలతో అనిపిస్తున్నా మా లక్ష్యం ఒకటే, ఏపీ రాష్ట్రం కొత్త చరిత్రను రాయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత అన్యాయంగా అందరూ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు కూర్చుని మాట్లాడకుండా ఇవాళ నా పౌరుషం, నా రోషం ఏంది? నీ పౌరుషం 5 ఏళ్ల పాటు ఏమైపోయింది? నీ పౌరుషం గులాబీ కండవాల చాటును దాచావా, లేకపోతే కాషాయం కండవాల చాటును దాచావా? ఇవాళ అనేక మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకటే చెప్తున్నాం, ఏపీ గురించి రాజీ లేని పోరాటం చేసింది. ఆ రోజు సమైక్యాంధ్ర రాష్ట్రం విడిపోకూడదు అని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. రాష్ట్రం విడిపోవాలని లెటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం కలిసి ఉండాలని చివరిదాకా పోరాడింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి కావాల్సిందే అని 5 ఏళ్ల పాటు పోరాటం చేసి చివరికి దాన్ని ఈ రోజున ప్రజల మధ్యనే నిలిపినటువంటి ఒక ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలు, హోదా మాకు అక్కర్లేదు అని చెప్పి మోడీకి సాగిలపడింది చంద్రబాబు నాయుడు గారు. గత 5 ఏళ్లలో ఏనాడు కేసీఆర్ ను జగన్ కలిసింది లేదు, మాట్లాడింది కూడా లేదు. కానీ చంద్రబాబే కేసీఆర్ తో అంటకాగారు. హరికృష్ణ మృతదేహం సాక్షిగా ఆ పార్టీతో పొత్తు కోసం తహతహలాడారు. మీతో పొత్తు కుదరదు పో అనేసరికి కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లి బొక్కబోర్లా పడ్డారు. గత ఎన్నికల్లో మోదీ చరిష్మాను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు బీజేపీతోనే సహవాసం చేశారు. హోదా విషయంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి ఎక్కడ మైలేజీ వస్తుందోననే ఉద్దేశంతో ఎన్డీఏకు గుడ్ బై చెప్పి ఇప్పుడు డ్రామాలకు తెరలేపారు.
జేబు మీడియాను అడ్డం పెట్టుకుని జగన్పై విషం కక్కుతున్నారు. వాస్తవానికి గత 5 ఏళ్లు మోదీ కేసీఆర్తో చేతులు కలిపింది చంద్రబాబే. ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టింది చంద్రబాబే. మోదీ కేసీఆర్కు భయపడి మోకరిల్లింది చంద్రబాబే. ఆ విషయం ప్రజల్లోకి వెళితే ఓటమి తప్పదనే భయంతో ఎదురుదాడి చేస్తూ అటు వైఎస్ఆర్సీపీని ఇటు జగన్ను బద్నాం చేసే యత్నం చేస్తున్నారు. కానీ ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలుసని, మోదీ కేసీఆర్తో అంటకాగింది చంద్రబాబేనని విశ్లేషకులంటున్నారు. అందుకే సెంటిమెంట్ను రగిల్చి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని చెప్తున్నారు. ఎండకా గొడుగు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.